హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. ఒక్క చుక్క పాలు లేకుండా పిండిని పాలతో కాకుండా ఈ విధంగా ఒకసారి వాటర్ వేసుకొని కలిపి చూడండి. చాలా స్మూత్గా చాలా టేస్టీగా అయితే వస్తాయి. చూడండి, ఇక్కడ నేను ఎంటీఆర్ బ్రాండ్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నానండి. నేను 2 ప్యాకెట్ల గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ పిండి తీసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మెయిన్ ట్రిక్ ఏంటంటే మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి గులాబ్ జామ్ సాఫ్ట్గా రావడానికి. చూడండి, మొత్తం ఈ విధంగానే ఒక్క చుక్క పాలు లేకుండా మొత్తం వాటర్తోనే ఈ విధంగా కలుపుకోవాలి. లాస్ట్కు ఈ విధంగా అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగానే కొద్దిసేపు మనం ఇలాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది. మనకు టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక గంట తర్వాత చూపిస్తున్నాను. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనం పిండి ముద్దని చిన్న బాల్స్ లాగా తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో బాల్స్ అనేది చేసుకోండి. చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం బాల్స్ని అయితే చేసుకోవాలండి. క్రాక్స్ ఏం లేకుండా ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవాలండి. చూడండి, ఎక్కడ మనకు క్రాక్స్ అనేది అస్సలు లేవు. ఈ విధంగా మొత్తం చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అవ్వాలంటే ఎక్కువ ఓవర్ హీట్ అయితే చేయకూడదు ఆయిల్ని. చూడండి, ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని గులాబ్ జామ్ని వేయించుకోవాలి. చూడండి, స్లోగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే గులాబ్ జాములు మాడిపోతాయి, అంత బాగోవు. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఎక్కడ మనకు క్రాక్స్ అనేది అస్సలు లేవు, చాలా సాఫ్ట్గా వచ్చాయి బాల్స్ అనేది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేను 2 కప్పుల షుగర్ని అయితే తీసుకున్నాను. ఈ గిన్నెతో 2 కప్పుల షుగర్ని తీసుకున్నానండి. మనకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు షుగర్ మొత్తం మనకి కరిగిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టుకొని షుగర్ సిరప్ మీద రెడీ చేసుకోవాలి. మనకేం పాకేం అవసరం లేదండి, మామూలుగా షుగర్ సిరప్ అనేది చిక్కబడితే సరిపోతుంది. చూడండి, సిరప్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గులాబ్ జాములు అయితే వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని గులాబ్ జాములు ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గంట సేపు ఇలానే వదిలేయండి. షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జాములు అనేది పీల్చుకుంటాయి. చాలా సాఫ్ట్గా అయితే గులాబ్ జామ్ మనకు రెడీ అయిపోతుంది. ఒక గంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. సిరప్ మొత్తం గులాబ్ జాములు అనేది మొత్తం పీల్ చేసుకున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో గులాబ్ జాములు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి.
ఫాలో అయ్యి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.